2025 సంవత్సరం అక్టోబర్ నెలలో ఏర్పడే ముఖ్యమైన పండుగల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అక్టోబర్ నెలలోనే ఎన్నో ముఖ్యమైన పండుగలు ఉన్నాయి. అట్ల తద్ది, దీపావళి, నాగుల చవితి, ధనత్రయోదశి, ఏకాదశి, సంకటహర చతుర్థి ఇలాంటి ఎన్నో ముఖ్యమైన పండుగలు ఉన్నాయి. అక్టోబర్ నెలలోనే కార్తీక మాసం కూడా ఉంది. అక్టోబర్ నెలలో ఏర్పడే ముఖ్యమైన పండుగలు, వాటి విశిష్టత ఏమిటి, కార్తీక మాసం నియమాలు ఏమిటి, ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటికే విజయదశమి పూర్తి అయ్యింది. విజయదశమి మర్నాడు అంటే అక్టోబర్ 3వ తేదీన ఏకాదశి ఏర్పడింది. శుక్రవారం ఏకాదశి రావటం చాలా విశేషం. ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజిస్తే సకల పాపాలన్నీ వెంటనే తొలగిపోయి విష్ణుమూర్తి ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది. అక్టోబర్ 4వ తేదీ శనివారం నాడు శని త్రయోదశి ఉంది. శని త్రయోదశి చాలా అరుదుగా ఏర్పడుతుంది. త్రయోదశి రోజున ప్రదోషకాలంలో అంటే సాయంత్రం సమయంలో శివుణ్ణి పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ముఖ్యంగా శని త్రయోదశి నాడు రావి చెట్టు నీడలో నిలబడితే చాలు, జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అక్టోబర్ 7వ తేదీ మంగళవారం నాడు అత్యంత శక్తివంతమైన పౌర్ణమి ఉంది. పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి ప్రీతికరమైన తేదీ కాబట్టి పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించండి. డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి ధనపరంగా బాగా కలిసి వస్తుంది. అక్టోబర్ 10వ తేదీన గురువారం నాడు అట్ల తద్ది ఉంది. అట్ల తద్ది పండుగ రోజున పెళ్లికాని ఆడపిల్లలు మంచి భర్తను పొందాలని ఉపవాసం ఉంటారు. పెళ్లైన స్త్రీలు తమ భర్తకు దీర్ఘాయుష్యు, మంచి ఆరోగ్యం కలగాలని ఉపవాసం ఉంటారు. అట్టతద్ది పండుగనాడు ఆడపిల్లలందరూ తెల్లవారుజామునే నిద్రలేచి పొట్లకాయ కూర, ముద్దపప్పు, గోంగూర పచ్చడి, పెరుగన్నం తింటారు. సాయంత్రం వరకు ఏమీ తినకుండా ఉపవాసం ఉండాలి. అట్లతద్దినాడు ఆడపిల్లలు గౌరీదేవిని పూజించి అమ్మవారికి నైవేద్యంగా అట్లను నివేదించి ఇంట్లో పూజ చేసుకోవాలి. ఉదయమంతా ఉపవాసముండి సాయంత్రం చంద్రుణ్ణి చూసి భోజనం చేయాలి. ఈ అట్లతద్దినాడు ఉసిరికాయ, గోంగూరని తప్పనిసరిగా తినాలి. ఆడపిల్లలు తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలి. ముత్తైదులకు కూడా 10 అట్లను వాయనంగా సమర్పించాలి. ఈ విధంగా అట్లతద్ది పండుగను చేసుకుంటే గౌరీదేవి ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది. అక్టోబర్ 10వ తేదీన శుక్రవారం నాడు సంకటహర చతుర్థి ఉంది. సంకటహర చతుర్థి అంటే మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయే చాలా అద్భుతమైన రోజు. సంకటహర చతుర్థి రోజున మందార పూలతో అలాగే గరికతో వినాయకుణ్ణి పూజించి ఒక పూట ఉపవాసం ఉండాలి. తద్వారా మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. అక్టోబర్ 17వ తేదీన శుక్రవారం నాడు రమా ఏకాదశి వచ్చింది. ఈ రమా ఏకాదశి నాడు విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని పూజించి ఒక పూట ఉపవాసం ఉండాలి. తద్వారా మీ ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. క్రమక్రమంగా మీ ఇంటి ఆదాయం పెరిగి అతి త్వరలోనే శ్రీమంతులయ్యే అవకాశం ఉంటుంది. అంతటి శక్తి రమా ఏకాదశికి ఉంటుంది. అక్టోబర్ 18వ తేదీ శనివారం నాడు శని ప్రదోష వ్రతం ఏర్పడుతుంది. అత్యంత శక్తివంతమైన ధనత్రయోదశి కూడా ఏర్పడుతుంది. శని ప్రదోష వ్రతం అంటే ఈ రోజున శివపార్వతులను పూజిస్తే శివపార్వతుల అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. ముఖ్యంగా శని దోషాల నుండి విముక్తి కలుగుతుంది. శని ప్రదోష వ్రతం నాడు ఎవరైతే శివపార్వతులను పూజిస్తారో అలాంటివారికి అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి దీర్ఘాయుష్యు, సుఖ సంతోషాలు, సిరి సంపదలు వరిస్తాయి. అక్టోబర్ 18వ తేదీన ధనత్రయోదశి. ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరమంతా ధనానికి లోటు లేకుండా అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ ధనత్రయోదశి నాడు బంగారం, వెండి, ఇత్తడి వస్తువులను కొంటే ధనపరంగా బాగా కలిసి వస్తుంది. ఈ వస్తువులు కొననీనివారు ధనత్రయోదశి రోజున చీపురు కొంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. అక్టోబర్ 20వ తేదీన సోమవారం నాడు దీపావళి పండుగ. అత్యంత శక్తివంతమైన పండుగలలో దీపావళి ఒకటి. దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగివచ్చి భూమిపై సంచరిస్తూ ఉంటుంది. కాబట్టి దీపావళి రోజున సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లక్ష్మీదేవిని పూజించాలి. దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే శాశ్వతమైన ఐశ్వర్యం మీ కుటుంబానికి చేరుతుంది. మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది. అక్టోబర్ 20వ తేదీన దీపావళి పండుగ నాడు మీ పూజగదిలో 11 దీపాలు వెలిగించి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి.
ఇంటి గుమ్మం ముందు కూడా దీపాలు వెలిగించాలి. తద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సులభంగా అడుగుపెడుతుంది. మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది. అక్టోబర్ 22వ తేదీ మంగళవారం నాడు అమావాస్య వస్తుంది. అమావాస్యతో ఆశ్వయుజమాసం ముగిసిపోయి కార్తీక మాసం మొదలవుతుంది. అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోవాలి. మీ ఇంటికి కూడా ఉప్పుతో దిష్టి తీయాలి. అలాగే ఇంటి గుమ్మానికి గుమ్మడికాయను కట్టుకోవాలి. తద్వారా మీ ఇంటికి ఏర్పడిన భయంకరమైన నరదిష్టిదోషాలన్నీ తొలగిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు మొదలవుతాయి. అక్టోబర్ 22వ తేదీ బుధవారం నుండి కార్తీక మాసం మొదలవుతుంది. అక్టోబర్ 22 నుండి నవంబర్ 20 వరకు కార్తీక మాసం ఉంటుంది. ఈ నెల రోజులు చాలా విశేషమైనవి. ఈ కార్తీక మాసంలో చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది. ఎంతో శక్తివంతమైన కార్తీక మాసంలో ప్రతిరోజు చన్నీటి స్నానం చేసి ఇంట్లో తప్పనిసరిగా దీపారాధన చెయ్యాలి. ఈ నెల రోజులు విశేషంగా శివుణ్ణి పూజించాలి. ప్రతిరోజూ తప్పనిసరిగా తులసి కోటను పూజించాలి. ముఖ్యంగా కార్తీక మాసం నెల రోజులు మాంసాహారాన్ని అస్సలు తినకూడదు. అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లి వంటివి కూడా తినకూడదు. ఇక ఉపవాసం ఆచరించే భక్తులు నేలపైనే నిద్రించాలి. ఈ నెలలో చేసే ఉపవాసాలకు సంపూర్ణ శివానుగ్రహం కలుగుతుంది. కార్తీక మాసం నెల రోజులు సాయంత్రం సమయంలో ఇంట్లో దీపం వెలిగించాలి. లేదా మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి గుడిలో దీపాలు వెలిగించండి. కార్తీక మాసంలో పూజలు చేసేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో ప్రతిరోజూ దీపారాధన చెయ్యలేనివారు ప్రతి కార్తీక సోమవారం నాడు, కార్తీక ఏకాదశి, ద్వాదశి తిథుల్లో ఖచ్చితంగా దీపారాధన చెయ్యాలి. అలాగే ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నదీ స్నానాలు చేయాలి. గంగా, యమున, గోదావరి, కృష్ణ, కావేరి వంటి పుణ్యనదుల్లో స్నానం చేయాలి. ఎందుకంటే ఈ కార్తీక మాసంలో నదీ స్నానాలు చేస్తే సమస్త పాపాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలుగుతుంది. ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా 365 ఒత్తులతో దీపారాధన చేయాలి. తద్వారా ఈ సంవత్సరమంతా దీపారాధన చేసినంత పుణ్య ఫలితం కలుగుతుంది. కుజదోషాలతో ఇబ్బంది పడేవారు కార్తీక మాసంలో సుబ్రహ్మణ్య అష్టకం చదివితే కుజదోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అక్టోబర్ 23వ తేదీన భగిని హస్త భోజనం జరుపుకోవాలి. భగిని అంటే సోదరి. సోదరి పెట్టే భోజనాన్ని భగిని హస్త భోజనం అని అంటారు. ఈ రోజున పెళ్లైన ఆడపిల్లలందరూ తమ అన్నదమ్ములను మీ ఇంటికి పిలిచి వారికిష్టమైన ఆహారాన్ని వండి భోజనం పెట్టాలి. ఈ రోజున అన్నదమ్ములు తమ సోదరి చేత భోజనాన్ని తింటే అపమృత్యుదోషాలన్నీ తొలగిపోయి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఉంటారు. అక్టోబర్ 25వ తేదీ శనివారం నాడు నాగుల చవితి వస్తుంది. ఈ నాగుల చవితి నాడు నాగదేవతలను ప్రత్యేకంగా పూజించాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.